హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు రైల్వే గ్రూప్ డీకి అప్లై చేశారో వారి కోసమే ఈ వీడియోలో ఏంటంటే స్టడీ ప్లాన్ ప్లస్ సిలబస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. ఫస్ట్ మనం సిలబస్ చూసుకుంటే రైల్వే గ్రూప్ డీకి మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మళ్ళీ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ నుండి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 90 minutes టైం. మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ తోటి కంపేర్ చేసుకుంటే 120 క్వశ్చన్స్ 90 minutes సమయం రావడం జరుగుతుంది అక్కడ ఆ ఎగ్జామ్లో. అయితే మనకేంటంటే ఇప్పుడు 100 క్వశ్చన్స్ 90 minutes కాబట్టి మనకి ఈ ఎగ్జామినేషన్లో ఏంటంటే టైం సరిపోలేదు అన్నమాట ఏ ఆస్పిరెంట్ దగ్గర నుంచి కూడా రాదు. మ్యాక్సిమం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో టైం సరిపోలేదు అన్న వాడైతే ఏ ఆస్పిరెంట్ దగ్గర నుంచి రాదు, ఎందుకంటే టైం సఫిషియెంట్గా ఉంది. అండ్ ఇందులో మనం నెగిటివ్ చూసుకుంటే 1/3 నెగిటివ్ ఉండడం జరిగింది. మనందరికీ తెలుసు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనవరి నుండి మనకు మార్చ్ వరకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారనమాట. మార్చ్ సంథింగ్ 10th వరకు ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం మార్చ్ నుంచి కన్సిడర్ చేస్తే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 months, మార్చ్ అంటే నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ గురించి టైం టేబుల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ ఇంతకుముందు రిలీజ్ చేసిన 2024లో రైల్వే టెక్నీషియన్ కానీ అప్లికేషన్ ఎండ్ డేట్ నుండి, గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఎండ్ డేట్ నుండి ఎగ్జామినేషన్ స్టార్ట్ డేట్ వరకు యావరేజ్గా 10 months టైం అండి. 9 months నుండి 10 months టైము. మనం ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మార్చిలో ఎగ్జామ్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ ఎండ్ అయ్యాయి కాబట్టి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే నవంబర్ లేదా డిసెంబర్లో కంపల్సరీ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ మనం నవంబర్లో ఎగ్జామ్ ఉంది అనేసి మనం ఇప్పటి నుంచే చదువుకుంటూ ఉంటే మనం గెటిన్ కాలేం. సో ఈ 120 days అంటే మనము ఎప్పుడు అక్టోబర్ 1st వరకు మనము సిలబస్ అయిపోయి ఉండాలి, రివిజన్ అయిపోయి ఉండాలి. అక్టోబర్లో ఎగ్జామ్ అనగా రాసేటట్టు ప్రిపేర్ అవుదామండి. అలా ప్రిపేర్ అవ్వడం కోసమే ఈ స్టడీ ప్లాన్ అన్నమాట. మనము ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ చూసుకుంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు, డిసెంబర్ 31st లోపల మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ అంటే ఈరోజు టుడే 11th April 2025 నుండి 11th August 2025 అంటే ఈ మధ్యలో మనకు 122 days ఉంది. 122 daysలో అసలు ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ మనకి సిలబస్ గురించి అవగాహన ఉండాలి. అండ్ సిలబస్ అయిపోయిన తర్వాత మనము చదువుతూ ఉంటాం కదా, చదివేటప్పుడు కంపల్సరీ స్టాప్ వాచ్ అనేది ఉండాలండి. స్టాప్ వాచ్ అంటే మన ఈ ఫోన్లో ఉంటుంది కదా, ఫోన్లో స్టాప్ వాచ్ పెట్టుకుంటా, గూగుల్కి వెళ్ళి స్టాప్ వాచ్ పెట్టుకుంటా అంటే ఫోన్ది నడవదు. ఫోన్ది పెట్టుకోవచ్చు, కాకపోతే ఏమైంది, మనం ఫోన్లో పెట్టుకుంటాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు చదివిన తర్వాత ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏమో నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి దాంట్లో ఓపెన్ చేస్తాం. ఇక అందులోనే ఒక 5 నిమిషాలు పోతే 10 నిమిషాలు పోతే గంట అట్నే ఫోన్తో టైంపాస్ అయింది. సో ఫోన్ స్టడీ చేసేటప్పుడు మాత్రం చదువుతున్నామంటే ఫోన్ ఫ్లైట్ మోడ్లో కానీ లేదా సైలెంట్ మోడ్లో కానీ పెట్టి పక్కన పెట్టేయాలి. పెట్టిన తర్వాత స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవాలి. మనం ఎంతసేపు చదువుతున్నాం అనేది చూసుకోవాలి. మనందరికీ తెలుసు ఒక రోజు 24 గంటలు ఉంటుంది. ఈ 24 గంటలల్లో నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ సిన్సియర్గా ఒక 8 గంటలు చదివితే చాలు. ఈ 8 గంటలు చదివితే చాలు. 8 గంటలు చదివినాం అనుకోండి, ఇక మనం గెటిన్ అయ్యడానికి ఛాన్సెస్ కాదు, కంపల్సరీ గెటిన్ అవుతాం సిన్సియర్గా ప్రిపేర్ అయితే. ఫస్ట్ మన దగ్గర స్టాప్ వాచ్ ఉండాలి. ఆ తర్వాత సిలబస్ అనాలిసిస్, ఏం చదవాలి, ఎట్లా చదవాలని ఉండాలి. వన్స్ సిలబస్ అయిపోయిన తర్వాత అండ్ మనం సబ్జెక్ట్ అనేది మొత్తం కవర్ చేసిన తర్వాత రివిజన్ చేయాలండి కొంచెం. అంటే మనం ఎంతవరకు చదువుకున్నాం ఏంది అనేసి రివిజన్ చేసుకున్న తర్వాత
పీవైపీ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎక్కువ మనం చూడాలి. అండ్ పీవైపీ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు అటెండ్ చేయాలండి. మాక్ టెస్ట్లు ఇవన్నీ వెళ్ళాలంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. మనం డైలీ ప్లాన్ ఏంటంటే మనం 4:30కి లేవాలి. 4:30 to 5 వరకు లేచి ఫ్రెష్ అప్ అవ్వాలండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత 5 AM to 7 AM కంపల్సరీ గ్రౌండ్. అది మీరు రన్నింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, ఇక మీ ఇష్టం. కంపల్సరీ డైలీ 2 hours లేదా 1 hour, 1.5 hour మీ ప్లాన్ని బట్టి, మీకున్న వర్క్స్ని బట్టి కొంతమంది 1 hour స్పెండ్ చేయొచ్చు, కొంతమంది 1.5. మీకున్న టైంని బట్టి అలా మీరు కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళాలి. రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఇక మీ ఇష్టం. అండ్ ఆ తర్వాత గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయడం కానీ కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఆ పనులను చేసుకున్న తర్వాత కంపల్సరీ 10 o'clockకి స్టడీ చైర్లోకి వచ్చినామంటే 10 to 1 వరకు కథం. 10 o'clock వస్తాం, ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ పెడతాం, స్టాప్ వాచ్ ఆన్ చేస్తాం. అర్థమెటిక్ చేయాలండి ఫస్ట్. అర్థమెటిక్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి కొంచెం మనకి ఫ్రెష్గా ఉంటుంది. అర్థమెటిక్ చేయాలి. అర్థమెటిక్లో మనకి ఫస్ట్ సిలబస్ గురించి, అర్థమెటిక్లో ఏమేమి వస్తాయి, సిలబస్ గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్క చాప్టర్ని కవర్ చేయాలి అర్థమెటిక్ ఈ 3 hours-లో. అంటే 3 hours-లో అంటే ఈ 3 hours-లో మనం అర్థమెటిక్ కంప్లీట్ చేయాలి. డైలీ ఒక చాప్టర్ కాదు, 2-3 daysకి ఒక చాప్టర్ అయిపోయేటట్టు. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా వీక్లీ మాక్ టెస్ట్లు, వీక్లీ రివిజన్ కూడా చేయాలి అర్థమెటిక్ది. ఫార్ములా కోసం అని సపరేట్ బుక్ ఉండాలండి. సపరేట్ బుక్ ఉండాలి. అండ్ మనం ప్రాక్టీస్ చేసే బుక్ వేరే ఉండాలి, ఫాలో మెటీరియల్ వేరే ఉండాలి అర్థమెటిక్కి. అండ్ ఆఫ్టర్ దట్ 1 to 2 PM వరకు లంచ్ చేసిన తర్వాత 2 PM నుంచి 4 PM వరకు మనం అప్పుడే 2 o'clock లంచ్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా ఉంటుంది. నిద్ర వచ్చిందనేసి మనం ఇప్పుడు నిద్రపోయినాం అనుకో, మన జీవితం అంతా నిద్రపోవాల్సిందే. సో అట్లా కాకుండా నిద్ర అనేసి మొత్తం పక్కకు పెట్టేసి తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని 2 నుంచి 4 వరకు మళ్ళీ ఫోన్ ఫ్లైట్ మోడ్ వేస్తాం, సైలెంట్ మోడ్ పెడతాం, స్టాప్ వాచ్ ఆన్ చేస్తాం, రీజనింగ్లో మళ్ళీ మనం కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. రీజనింగ్ ఈ 2 hours. ఈ 2 hours తర్వాత మళ్ళీ 4 to 6 PM బ్రేక్ అండి. ఈ 4 to 6 PM బ్రేక్ ఏంటంటే ఇక మనం ఫేస్ వాష్ చేసుకోవడము అండ్ చాయ్ తాగడం, స్నాక్స్ తినడం, ఇలా 6 వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నుంచి 8 వరకు అంటే మనము ఫస్ట్ మెయిన్ టార్గెట్ చేయాల్సింది ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మ్యాక్సిమం 50% సిలబస్ ఇక్కడే కవర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎక్కువ సమయం కేటాయించాల్సింది దేనికంటే అర్థమెటిక్, రీజనింగ్. ఇది అయిపోయిన తర్వాత 6 నుండి 8 వరకు ఈ 2 hours జీకే కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జిఎస్. ఒకరోజు జిఎస్ చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు జిఎస్ చదువుకున్నాం, నెక్స్ట్ డే జీకే. అట్లా మనం కన్వీనియంట్గా షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది జీకే మనం ఎక్కువ చదివినా కానీ మనకి బోర్ కొడుతూ ఉంటుంది అనమాట, నిద్ర వచ్చినట్టు అవుతుంది. సో అందుకే ఎక్కువ చదవద్దు. డైలీ 2 hours పాయింట్ టు పాయింట్ నీట్గా అండ్ క్లియర్గా చదువుకుంటే అయిపోతుందండి. అండ్ 8 to 9 డిన్నర్ చేస్తాం కదా, 8 to 9 డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ 9కి వచ్చేసి స్టడీ చైర్లో కూర్చొని అసలు మళ్ళీ మార్నింగ్ 9-10 నుంచి 1 వరకు ఏం చేసినాం, అర్థమెటిక్లో ఏం చేసినాం, రేషియో ప్రపోర్షన్ చేసినామా, ఒకసారి ఆ ఫార్ములాలన్నీ చూసుకుందాం. లేదు ఇలా పర్సంటేజ్ చేసిన, పర్సంటేజ్లో ఏమేమి మోడల్స్ కవర్ చేసినాం, టైం అండ్ వర్క్లో ఏమేమి మోడల్స్ కవర్ చేసినాం, ఎంతవరకు అయింది, మరి రేపేం చేయాలి, అట్లా ఏమేమైతే మనము కవర్ చేసామో అవి రివిజన్ చేసుకోవాలి. అండ్ రీజనింగ్ కూడా ఏమేమి చేసినాం, సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసాం, ఓకే ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఇన్ని కంప్లీట్ చేసుకున్నాం, రేపు 2 మోడల్స్ పెండింగ్ ఉన్నాయి, రేపు చేసుకున్నాం. ఇట్లా మనకు సెల్ఫ్ ఉండాలి. మనం అంటే నేను చదువుకోవాలి, నేను జాబ్ కొట్టుకోవాలని సెల్ఫ్ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటారు. మోటివేషన్ వద్దు మనకి. మోటివేషన్ ఉందనుకో ఈరోజు ఎక్కువ చదువుతాం, రేపు తక్కువ మీడియంగా చదువుతాం, 3 చదవడే బంద్ చేస్తాం. అట్లా కాకుండా కన్సిస్టెన్సీగా వెళ్దాం. రోజు 3 గంటలు అర్థమెటిక్, 2 గంటలు రీజనింగ్, 2 గంటలు జిఎస్జికే. నీకు మొత్తం చూసుకుంటే 7 hours స్టడీ అవుతుంది, 1 hour రివిజన్ అవుతుంది, 8 hours స్టడీ ప్లాన్ అవుతుందా. కంపల్సరీ
10 o'clock అయిన తర్వాత బుక్స్ కంపల్సరీ క్లోజ్ చేయాలి. 10 తర్వాత నువ్వు ఎంత చదివినా కానీ అది వేస్ట్. చాలామంది ఏం చేస్తారంటే నైట్ పూట చదివితే వాళ్ళకి బ్రెయిన్లోకి అస్సలు ఎక్కదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం వర్క్ చేసి వేరే పనులన్నీ చేసి ఉంటాం కాబట్టి మన బ్రెయిన్ నర్వ్స్ అనేవి మొత్తం స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి. అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి. వీటికి రెస్ట్ కావాలి. రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? నైట్ టైం. ఆ నైట్ టైంలో దానికి రెస్ట్ దొరికే టైంలో మనం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వకుండా మనం చదువుతాం అవి చేస్తామంటే ఆ నరాలు కూడా మనం ఎంత చదివినా కానీ ఆ బుర్రలకు ఎక్కదు. అది టైం వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నా అంటే 10 దాటిందంటే నైట్ 10 అయిందంటే బుక్స్ క్లోజ్ చేయండి. బుక్స్ క్లోజ్ చేసిన తర్వాత పడుకోవడమా, కొద్దిసేపు ఫోన్ చూడడమా, బుక్స్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 10:30 వరకు ఫోన్ చూడండి. 10:30కి వండుకున్నారంటే మళ్ళీ 4:30కి లేవాలి. 4:30కి లేచిన తర్వాత ఏం చేస్తాం? 4:30 to 5 వరకు ఫ్రెష్ అవుతాం. 5 to 7 వరకు గ్రౌండ్లో ఉంటాం. రన్నింగో, జాగింగో, మెడిటేషనో, యోగానో ఏదో ఒకటి ఎక్సర్సైజు కంపల్సరీ గ్రౌండ్లో టైం స్పెండ్ చేయాలి. జాగింగ్ చేయాలి కంపల్సరీ. రన్నింగ్ చేస్తే మంచిది, లేదు జాగింగ్ చేస్తే ఇంకా మంచిది. అలా కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం డైలీ 8 hours స్టడీ చైర్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి మన బాడీ అనేది లేజినెస్కి అలవాటు అయిపోతుంటుంది. ఈ లేజినెస్ పోవాలంటే కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళాలి. ఆ గ్రౌండ్ కూడా కంపల్సరీ రన్నింగ్ ఉండేటట్టు చూడండి. రన్నింగ్ ఉంటే బెస్ట్. రన్నింగ్ అండ్ జాగింగ్ ఉంటే బెస్ట్. ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఉంటే కూడా ఇవి అయిపోయిన రన్నింగ్ జాగింగ్ అయిపోయిన తర్వాత మెడిటేషన్, యోగా అనేది కంపల్సరీ చేస్తాం కాబట్టి మనకు అన్ని ఎక్సర్సైజ్ గ్రౌండ్లో 2 hours టైంలో కవర్ అయిపోతాయి. అండ్ కంపల్సరీ అర్థమెటిక్ చేయాలి, రీజనింగ్ చేయాలి. ఫస్ట్ మనం ఒక అభ్యర్థి, అది ఎవరైనా కానీ, మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ, కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దిగిందంటే అర్థమెటిక్ రీజనింగ్ మీద పట్టు సాధించాలి. ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగు అది నువ్వు స్టేట్ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సెంట్రల్ CGL వరకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ అర్థమెటిక్ రీజనింగ్ అనేది 50% ఉంటుంది సిలబస్ని. అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ 50% అక్కడే కవర్ అయిపోతుంది. సో నేనేమంటున్నా అంటే ఈ స్టడీ ప్లాన్ ఫాలో అవ్వండి. అర్థమెటిక్ రీజనింగ్ మీద గట్టి ఫోకస్ చేయండి. 2 చాప్టర్ల నుండి మనకు 55 రెండు సబ్జెక్టుల నుండి 55 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఈ 45 ప్రశ్నలు, మిగతా 45 GS సైన్స్ కాబట్టి కవర్ అయిపోతుంది, పికప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను చెప్పిన స్టడీ ప్లాన్ ఫాలో అయితే ఏంటంటే మీకు ఎగ్జామినేషన్లో 75 మార్క్స్ రావడం కంపల్సరీ. ఇది డ్యామ్ షూర్, 100% చెప్తాను. నా స్టడీ ప్లాన్ ఫాలో అవ్వండి. అన్నిటికన్నా ముందు మనకి ఏం తెలియాలి? సిలబస్ తెలియాలి. అండ్ ఏమేమి చదవాలి, ఎంతవరకు చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ అయిపోయిన తర్వాత PYQs అంటే క్వశ్చన్ ఎంత డెప్త్గా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా అడుగుతున్నాడు, వెరైటీస్ ఏమేమి అడుగుతున్నాడు, అలా. అండ్ ఆఫ్టర్ దట్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తాం. ఈ అన్నిటికన్నా ముందు మన దగ్గర ఉండాల్సింది ఫస్ట్ థింగ్ స్టాప్ వాచ్. ఈ స్టాప్ వాచ్ ఏంటంటే మనం వన్స్ స్టడీ చైర్లో కూర్చున్నామంటే ఫోన్ సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ ఉండాలి. స్టాప్ వాచ్ ఆన్ కావాలా కంపల్సరీ. డైలీ 8 hours టార్గెట్ రీచ్ అయితే కంపల్సరీ మనకు ఎగ్జామ్లో 75 మార్కుల పైన రావడం జరుగుతుంది, ఉద్యోగం రావడం జరుగుతుంది. మనం డైలీ 2 hours రన్నింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎగ్జామ్ క్వాలిఫై అయినాక కూడా PST PMTకి మనకు అంత ఇబ్బంది ఏముండదు కాబట్టి కంపల్సరీ ఎప్పుడో జరగబోయే PST PMTకి మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనల్ని ఎవ్వడు ఆపలేడు. మనం ఈరోజు హార్డ్ వర్క్ చేస్తేనే రేపు సక్సెస్ అవుతాం. ఈరోజు లేజినెస్గా ఉండే హార్డ్ వర్క్ చేయకుండా దేవుడా అంటే జీవితాంతం దేవుడా అనుకుంటూనే ఉండాలి. సో నేనేమంటున్నా అంటే కంపల్సరీ ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ లైక్ పారామిలిటరీ, మిలిటరీ అండ్ పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళండి. అండ్ మిగతా RRB, వేరే NTPC ఏది ప్రిపేర్ అయినా కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళడం వల్ల ఏమైంది అంటే రన్నింగ్ చేస్తాం కాబట్టి రోజు మన బాడీ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది. ప్రతి ఒక్క నర్వ్స్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మనకు ఫిట్నెస్ అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇక చాలా బెనిఫిట్స్ ఉంటాయి రన్నింగ్ చేయడం వల్ల. హార్ట్ సమస్యలు ఉండవు, మన బాడీ ఫంక్షనింగ్ మొత్తం బాగా జరుగుతుంది. గ్రౌండ్కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ తప్ప లాస్ ఏమీ ఉండదు. సో ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ for more updates. Thank you guys.